నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. దేశంలో కల్లా అతిపెద్ద రైల్వే స్టేషన్ హౌరా రైల్వే స్టేషన్. అయితే అంతకు మించి అమరావతికి రైల్వే స్టేషన్ అవసరమా అని వైసీపీ నేత నాగార్జున యాదవ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్ గారు నమస్కారం. వైసీపీ నేత నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? సపోజ్ అండి, హైదరాబాద్ విషయం ఒకసారి తీసుకుందాము. అంతకుముందు రాళ్ళు రప్పలు ఉండేటి, ఆడ అడుగులు ఉండేటి అనేటువంటి మాటలు మనం విన్నాం. అయితే ఈ రోజున ఒక మియాపూర్ మొదలు అమీర్పేటకి రావడానికి పొద్దునే 8 గంటలకు బయలుదేరితే ఎంత టైం పడుతుంది? అప్రాక్సిమేట్గా 1 అవర్ పడుతుంది. అదే ఒకప్పుడు ఒక 20 మినిట్స్ 23 మినిట్స్లో వెళ్ళిపోయేవాళ్ళు. అంటే పెరుగుతున్నటువంటి జనాభాతో పాటు పెరుగుతున్నటువంటి కాలుష్యము, లేకుంటే పెరుగుతున్నటువంటి వెహికల్స్ ప్రతి ఒక్కటి కూడా ఇంపాక్ట్ పడుతూనే ఉంటుంది. ఎక్కడికక్కడ ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి. ఇది సరిపోక ఏం చేశారంటే దానిపైన మళ్ళీ పక్కన ఫ్లైఓవర్లు కట్టడం, అంటే కింద ఒక ట్రాఫిక్ పోతూ ఉంటుంది, పైన ఫ్లైఓవర్లో. దీనికి మించి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఆ ప్రైమ్ టైంలోనే చూడండి, పొద్దున్న ఒక 8 గంటల నుంచి ఒక 11 గంటల టైంలో అయినా సరే ఫుల్ రద్దీ ఉంటుంది మెట్రో. ఇంతమంది జనాభాని పొద్దున్నే, అంటే వాళ్ళ ఆఫీసులు పోవడం కానీ, వ్యక్తిగత కారణాల రీత్యా కానీ, హాస్పిటల్ పోవడం కానీ, అంటే చికాగ్గా ఉంటుంది. ఒరే ట్రాఫిక్లో పోవాలి అంటే నరకయాతనగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కార్లు వేసుకొని పోయే వాళ్ళకి, బైకులు, ప్రతి ఒక్కటి కూడా. సో అంతకుముందు నాయకులు ఆలోచన చేసేటప్పుడు ముందుగానే ఆలోచన చేసి ఇంకొద్దిగా స్పేసు అలర్ట్గా చేసినంటే బాగుండేది. అమెరికాలో 8 లైన్ రోడ్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇండియాతో పోలిస్తే అమెరికాకు జనాభా ఏ పాటిది? చిన్న పాటిది అనమాట. కానీ ఈ 8 లైన్ల రోడ్లు వాళ్ళు గట్టి దాదాపు ఒక 10 ఏళ్ళు 13 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా అయినటువంటి రోడ్లు ఇప్పటికీ ఉన్నాయి. ఏంటంటే ఆ విజనరీ దృష్ట్యా ఒక ఎక్కడక్కడ, అంటే వాళ్ళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు చూడండి, అట్లా ఎక్కడక్కడ చిన్నపాటి వాళ్ళకి ఇబ్బందులు జరగకుండా, అందువల్లే ఏమో వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ పనులు ఫాస్ట్గా మూవింగ్ చేసుకుంటూ ఉండడం వల్లే వాళ్ళ దేశ ఎకానమీని పెంచుకుంటూ వస్తున్నారు. తలసరి ఆదాయం పెరుగుతుంది. ప్రపంచ లెక్కల నెంబర్ 1 ఆర్థిక పరిస్థితుల్లో అమెరికా ఉండగలుగుతుంది. జనరల్గా అంటే ఒక హైదరాబాద్ మొదలు అనంతపూర్కి పోవాలన్నా కూడా, లేకుండా ఉంటే విజయవాడ మొదలు అనంతపూర్కి పోవాలన్నా కూడా, ఇట్లాంటి ఒక టెన్షన్ కండిషన్స్ చూస్తే విజయవాడ టు అనంతపూర్ ఒక 8 అవర్స్ 10 అవర్స్ జర్నీ చేయాలంటే ఆ ట్రైన్లో పోవాలన్నా కూడా ట్రైన్ అంతా లేట్ అవుతుంది. అది కాకుండా ఒక 3 గంటల్లో కన్నా పోగలితే పోయి ఆ పని లేదో చక్కచక్క చేసుకోవచ్చు, టైం మిగులుతుంది, రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకా అంటే వాళ్ళ యాక్టివ్ పీరియడ్ పెరిగిపోతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. ఆ రకంగా కాకుండా, అంటే నేను జనరల్ సర్కమ్స్టాన్సెస్ చెప్తున్నాను. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి విషయానికి వస్తే అండి, ఒరిస్సాలోని భువనేశ్వర్ క్యాపిటల్ సిటీ, ఇంకా మహారాష్ట్రలోని ముంబై, అటు వెస్ట్ బెంగాల్ని కలకత్తా, ఇటు చెన్నై, ఇటు హైదరాబాదు, అదేవిధంగా బెంగళూరు, అన్నిటికీ దాదాపు సమాన దూరాలు ఉన్నటువంటి ఈ యొక్క క్యాపిటల్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి రైల్వే లైన్స్ వేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ ఇంత జనాభా గుమ్మి కొడతారని ఎవరన్నా అనుకున్నారా? ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీకి రూపకల్పన చేయకుండా కూడా, అట్లా అంటే ఎక్కడైనా ఒక చోట డెవలప్మెంట్ అనేది కన్నా ఉంటే ఆటోమేటిక్గా జనాభా పెరిగిపోతుంది. అక్కడికి వచ్చేటువంటి బిజినెస్ జాబ్ హోల్డర్స్ కావచ్చు, తద్వారా ఎకోసిస్టమ్ డెవలప్ అయ్యాడు. చుట్టూరు ఏదన్నా సరే, అంటే పెట్టి షాప్స్, చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, అటువంటి చిల్లరంగలు పెరుగుతాయి, అనేక రకాలుగా టిఫిన్ షాప్స్ ఇవన్నీ పెరుగుతాయి. సో రద్దీ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అటువంటి అన్నీ ఉన్న అల్లు నోట్ల శనన్నట్టు ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటే ఎంత దూరదృష్టితో ఆలోచన చేయాలా? ఇప్పుడు సరేలే వాళ్ళు ఏదో వైసీపీ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, బయట జనాభా ఎవరు అనుకుంటున్నారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిది ఏమవుతుందండి, ఇప్పుడు రైల్వే లైన్లకి అంత ఫండ్ అలాట్ చేయకుండా దాన్ని తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మనకు జనాలకు డబ్బులు ఇస్తే వాళ్ళు మనకు ఓట్లు వేసేస్తారులే అనేటువంటి దృక్పథంతో ఈయనకన్నా వీళ్ళు పెన్షన్ రీత్యా 4,000 ఇస్తున్నారు, అది కాకుండా 6,000 ఇవ్వగలుగుతాడు నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే. దాని కాస్త వెనకటికి భావితరాల కోసం దాన్ని తీసుకొచ్చి అమరావతి పైన, అమరావతి రైల్వే స్టేషన్ పైన, లేకుంటే ఎయిర్పోర్ట్ల పైన ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఆయన యొక్క విజనరీ నుంచి వచ్చింది ఆ రోజున శంషాబాద్ కావచ్చు, నిన్న వచ్చినటువంటి భోగాపురం కావచ్చు. సో రేపో మాపో ఇప్పుడు 8 లైన్ రోడ్లు కానీ, ఒకవేళ రైల్వే స్టేషన్ ఒక దేశం లేకల్లా నెంబర్ 1 రైల్వే స్టేషన్ మన అమరావతికి వస్తుందంటే అది గర్వకారణంగా ఫీల్ అవ్వాలా? రేపో మాపో ఒక 30 ఏళ్ల తర్వాత కూడా ఒకవేళ ఈ ల్యాండ్ కానీ అలౌట్ చేయకుండా ఉంటే అక్కడ జనాభా ఏమో కొంటారు, ఒకవేళ ట్రాఫిక్ పెరుగుతుంది, ఆ ల్యాండ్లు మళ్ళీ కొట్టేయాల్సి వస్తుంది కదా. ఒకవేళ ఆ రోజు ఎంత రగడవుతుంది? ఇప్పుడే గవర్నమెంట్ చేతల్లో ఉంది కాబట్టి ఆ పొజిషన్ పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతల్లో జరగకుండా పబ్లిక్ చేతల్లో, గవర్నమెంట్ చేతల్లో పెట్టుకొని ఇటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకి రూపకల్పన చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు నేను చేసిన క్రెడిట్ మొత్తం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు. నిన్న భోగాపురం విమానాశ్రయంది కూడా నేను ఒక ట్వీట్ రూపంలో జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందే ఉన్నారు. అమరావతి విషయానికి వస్తే ఇక్కడ విజయవాడకి గుంటూరుకి మధ్యన 2-3 బిల్డింగ్లుగా అమరావతి ఆడు కట్టుకోరాదా 2 బిల్డింగ్లు? ఆ 2 బిల్డింగ్ల కంటే నీకు అంతకంటే ఎక్కువ అవసరమా?
అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ కాన్స్టెంట్గా ఉండదు, ఒక క్లారిటీగా ఉండదు అని చెప్పి చాలామంది అంటారు. రకరకాలుగా ఆయన ఏదో మాత్రలు వేసుకుంటారని అంటారు. నిజంగా ఈ 2 ఉదాహరణలే నేను స్పష్టంగా చెప్తాను. ఆయన అన్నాడు కదా 2 బిల్డింగ్లు కడితే, ఎక్కడ విజయవాడకి గుంటూరుకి మధ్య 2 బిల్డింగ్లు కడితే అది ఒక క్యాపిటల్ సిటీ అయిపోతుంది, ఆడ కట్టుకోరాదా, ఇవన్నీ ఇంత బిల్డింగ్లు ఇక్కడ ఇంత స్థలం ఎందుకు అన్నాడు కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా కనీసం 30,000 ఎకరాలు ఉండేటువంటి చోటు తీసుకోండి అన్నాడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు. అప్పుడు ఒక మాట, సీఎం అయిన తర్వాత ఒక మాట, సీఎం నుంచి దిగిపోయిన తర్వాత ఒక మాట. అంటే రకరకాలుగా, అంటే ముందు చెప్పింది తర్వాత ఉండదు, తర్వాత రోజు చెప్పింది ఇంకొక తర్వాత రోజు ఉండదు, మాట తప్పను మడం తిప్పనని సులభంగా అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రికి ఏదైతే క్రెడిట్ ఇచ్చారో, వాళ్ళ తండ్రి ఏదైతే విశ్వాసం చూరుకున్నాడో ప్రజల్లో, మొత్తం కోల్పోయినాడు. అదే మాదిరా భోగాపురానికి ఏదైనా ఒక లెవెల్లో ఒక స్థాయిలో చేయాలంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. ఇందాక మనం అన్నట్టు హౌరా రైల్వే స్టేషన్కు మించే తలదన్నే విధంగా అది కేవలం 86 ఎకరాల పరిధికి చెందితే హౌరా రైల్వే స్టేషను, ఇది ఏకంగా 1700 ఎకరాలకు పైన ఈ యొక్క రైల్వే స్టేషన్కి పెట్టాల్సి వస్తుంది, పెడుతున్నారు ఇక్కడ. అదే మాదిర అంటే అంతకు మించి బియాండ్ థింకింగ్ చేయాలంటే బేసిక్ లాజిక్ అండి. ఆడ నారా చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేశారా, జగన్మోహన్ రెడ్డి ఫౌండేషన్ వేశారా, ఎవరు ఎంత నిధులు కేటాయించారు అనేది కాకుండా జనరల్ పబ్లిక్ నాలెడ్జ్లో పబ్లిక్ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, అంతకు మించి ఒక రేంజ్లో ఆలోచించాలంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికే సొంతము. అందుకే భోగాపురం ఈ యొక్క ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేశారు. దాని 95% పైన పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. దేశీయ స్థాయి లేకల ఇదే నెంబర్ 1. నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం ఎట్టయితే గుజరాత్ వేదికగా నెంబర్ 1 స్టేడియమో, అంతకు మించి దాన్ని తలదన్నే విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి క్రికెట్ స్టేడియం తీసుకొస్తున్నారు. ఇటువంటి అద్భుతాలన్నీ జరుగుతాయి అంటే కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనే జరుగుతాయి. రేపు మా క్రికెట్ స్టేడియం కూడా మేమే కట్టించాము, ఆ రోజు ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో మేము ఒక 1200 కోట్లు కేటాయించామంటారు. 1200 కోట్లతో అయ్యే పని అనేది ఒక క్రికెట్ స్టేడియం అంటే. ప్రతి ఒక్కటి క్రెడిట్ చోరీలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ఆయనకు అది మాత్రమే రాజకీయం అని చెప్పి నాకైతే అర్థమవుతుంది. ధన్యవాదాలు.